మేడ్చల్ జిల్లాలో రోడ్డు ఆక్రమణలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. మేడ్చల్ జిల్లా ఇల్లంపేట మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని సర్వే నంబర్లు 374, 375లో ఉన్న 22 అడుగుల నక్షా రోడ్డుపై ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్బర్జాపేట నుంచి రాజబొల్లారం గ్రామానికి వెళ్లే ఈ రోడ్డు గ్రామానికి ప్రధాన మార్గమని వారు పేర్కొంటున్నారు. రోడ్డు స్థలంలో కొందరు గోడ నిర్మాణం చేపట్టి ఆక్రమణకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై గతంలోనే మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న 22 అడుగుల నక్షా రోడ్డును పరిరక్షించాలని, వెంటనే సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో రాజు, ప్రదీప్ రెడ్డి, సుధాకర్, బాలరాజు, వెంకటేష్, రవి, రాము, వీరేష్, రాజలింగం తదితరులు కూడా పాల్గొన్నారు. మున్సిపాలిటీ 4వ వార్డులో సర్వే నెంబర్ 374, 375 మధ్యలోకి వెళ్ళి నక్ష రోడ్డు కబ్జాకు గురి అవుతుంది. సంబంధిత ఎంఆర్ఓ గారికి చెప్పినాము ఇంతకుముందు చాలాసార్లు. ఎంఆర్ఓ గారికి ఇట్లా టైం తీసుకొని నేను చెప్తా అంటున్నారు, కానీ కమిషనర్ గారికి ఇట్లా చెప్పినాము, కలెక్టర్కి ఇట్లా వినతి పత్రం ఇచ్చినాము. ఇక కబ్జాగా అయిన గురిగా అవుతున్న రోడ్డు నక్ష రోడ్డు కాపాడాలని మనవి చేస్తాం. కబ్జా ఎవరు చేస్తున్నారు? సాయిబాబా సాయి గీతా ఆశ్రమాలు కబ్జా గురి అవుతున్నారు. ఎంత ఉంటుంది ఇది? ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? 22 ఫీట్ రోడ్ అండి, గొలుసు రోడ్. నా పేరు సుధాకర్ అండి, మా అక్బర్జాపేట గ్రామము. మా విలేజ్ నుంచి నక్ష రోడ్డు కబ్జాకు గురవుతుంది. ఈ విషయం మేము గత 2 సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ చుట్టుముట్టు తిరుగుతూనే ఉన్నాం కొన్ని నెలల కొద్దిగా. ప్రతి ఆఫీస్లో వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మున్సిపల్ వెళ్ళమంటారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ వెళ్ళమంటారు, కాలయాపన చేస్తారు. రోడ్డు మాత్రం కబ్జాకు గురైతేనే ఉంది, పనులు నడుస్తూనే ఉన్నాయి. కనీసం పనులు కూడా ఆపే దిక్కు లేదు. ఎంఆర్ఓ అయితే అసలు మాకు కనీసం రెస్పాన్స్ ఇట్లా అయితే లేడు. పెద్దోళ్ళు ఏదైనా మాట చెప్పినప్పుడు మాత్రమే వింటుండు. మేము పోతే కనీసం మాకు మాట్లాడే ఛాయిస్ కూడా ఇస్తలేడు. రోడ్డు మాత్రం కబ్జా అసలు ఆగట్లేదు. అసలు ఎవరు తిరిగితే వాళ్ళని కూడా టార్గెట్ చేసి పని కూడా ఆపకుండా చేస్తారు. పని అసలు ఆగట్లేదు. అధికారులు అసలు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతలేరు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తారో మాకు అర్థమవుతలేదు. ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? 22 ఫీట్లు గొలుసు రోడ్డు. ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి ఉండదు? నక్ష రోడ్ ఇది. అక్బర్జాపేట నుంచి వయా రాజబొల్లారం, గన్పూర్ ఈ రోడ్ వెళ్తుంది. ఈ నక్షాలు ఉంది. ఎంఆర్ఓ గారు సర్వే చేశారు, మనకు పాయింట్లు కరెక్ట్ ఫిక్స్ చేయలేరు. బౌండరీ ఫిక్స్ చేయకపోవడం వల్ల మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆగిపోయింది. రోడ్ ఫార్మింగ్ చేయడానికి ఇప్పుడు 2 ఆఫీసుల చుట్టూ తిరిగి గోడనే కంప్లీట్ అవుతానికి వస్తుంది, కానీ ఏ అధికారి వచ్చి ఇక్కడ పట్టించుకోవడం లేదు. మాకు ఈ నక్ష రోడ్డు మా ఊరికి ఖచ్చితంగా మాకు అవసరం ఉంది. దయచేసి ఈ నక్ష రోడ్డును కాపాడి మా ఊరికి మంచి భవిష్యత్తుని మీరు ఈ రోడ్డు రూపంలో మాకు మీ సహకారం కావాలని కోరుకుంటున్నాం.